నమస్కారం సార్. నమస్కారం అండి. ఈ రోజున మీరు పోలింగు చూశారు. మీరు కూడా ఓటు హక్కు వినియోగించుకుని ఉంటారు. ఈ పోలింగు మీరు గతంలో కూడా ఎలక్షన్లో కూడా చూశారు. గతంలో ఉన్న ఎన్నికల ఓటింగ్ సరళికి ఇప్పుడు పోలింగ్ సరళికి కొంచెం మీరు తేడా గమనించి ఉంటారు. గతంలో ఇన్ని పార్టీలు కూడా ఎప్పుడు మనకి తలపడినట్టుగా లేవు. 2 కూటమిలుగా ఏర్పడి ముఖాముఖి తలపడిన సంఘటనలు అయినా కానీ ఇటీవల కాలంలో 5 పార్టీలు, 2 జాతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీలు అంటే అవి కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినాయి అనుకోండి, తలపడటం. అదేవిధంగా భారీ సంఖ్యలో ఓటు హక్కు ఈసారి ఉదయం 6:30 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కావడానికి అర్ధగంట ముందు నుంచే క్యూ లైన్లు కనపడటం చాలా పోలింగ్ బూత్లో. ఇది అసలు దేనికి సంకేతంగా భావించవచ్చు? మీరు చెప్పింది అక్షరాల నిజమండి. ఉదయం నుంచి కూడా ఉదయం 6:30 గంటలకే ముఖ్యంగా వృద్ధులు, మహిళలు క్యూ లైన్లలో బాగా కనిపించారు. దీనికి అన్నిటికంటే కూడా ముందుగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అభ్యర్థులు ఓటమి లేకపోతే గెలుపు అనేది ఎట్లున్నా ఈ ఎన్నికల్లో మటుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికి ఓడిపోయింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయకుండా 2 గంటలు 3 గంటల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వలేదు. అది మటుకు చాలా చింతించాల్సిన విషయం. ఇక ముందు అలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఈ ఎలక్షన్స్కు ముందు రోజు, పోలింగ్కు ముందు రోజు చూపిస్తున్నటువంటి అత్యుత్సాహం, అంటే ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేయటం లేకపోతే ఇంకా ఇతరితర చర్యలు తీసుకుంటంలో ఉన్నటువంటి ఉత్సాహం మటుకు పోలింగ్ రోజు ఎలక్షన్ కమిషన్ చూపించలేకపోయింది అనేది మటుకు స్పష్టంగా అర్థమైంది. ఇకపోతే మీరు రెండో ప్రశ్న వేశారు, ఈ పోలింగ్ సరళి ఏంటి అనేది. ఖచ్చితంగా జనరల్గా ఒక మేల్ ఓటర్ అంటే పురుష ఓటరు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటాడు ఒక పార్టీకి వెయ్యాలి అనేది. కానీ ఒక స్త్రీ ఓటర్ మటుకు కమిట్మెంట్ చివరి 3 నిమిషంలో నిర్ణయించుకుంటారు. వాళ్ళకి జరిగినటువంటి అభివృద్ధి మీదనో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇలా పథకాల ద్వారా జరిగిన లబ్ధి వలనో వాళ్ళు నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకొని మాత్రమే ఓటింగ్కి వస్తారు. ఇవాళ ఉదయం నుంచి 2 గంటలు 3 గంటలు కూడా ఎండలో నిల్చొని చక్కగా ఓటింగ్ కోసం వాళ్ళు నిల్చున్న తీరు చూసి వాళ్ళ కమిట్మెంట్ చూస్తుంటే మటుకు వాళ్ళు పొందినటువంటి పథకాలకి వాళ్ళు న్యాయం చేకూరుస్తున్నారు అనే అభిప్రాయం నాకైతే ఏర్పడింది. అది నా అభిప్రాయం మాత్రమే. ఇది నేను గుంటూరు టౌన్లో అన్ని బూతులు తిరిగి వచ్చాను మధ్యాహ్నం వరకు కూడా. ఇతర జిల్లాల్లో కానీ ఇతర చోట్ల నుంచి కూడా నాకున్న పరిచయాలతో నేను సమాచారం తెప్పించుకున్న దాన్ని బట్టి ప్రతి చోట ఇదే పరిస్థితి ఉంది. వృద్ధులు ముఖ్యంగా ఎండని కూడా లెక్క చేయకుండా వచ్చి క్యూలో నిల్చొని ఓట్లు వేయటం అనేది చాలా మంచి పరిణామం ఇది. ఇంకా దీనికి తోడు కనుక ఎలక్షన్ కమిషన్ సరైన విధంగా స్పందించి ఉంటే ఇంకా పోలింగ్ శాతం పెరిగేది. అంటే ఈ పోలింగ్కి ఎంత అసలు మామూలుగా జనరల్గా ఓటింగ్ అనగానే కొంచెం అలసత్వం ప్రదర్శిస్తారు. దీనితో బాగా మండు టెండలు, ఇట్లా అసౌకర్యాలలేమి ఇవన్నీ కూడా ఉన్నా కానీ పోలింగ్కి ఇంత కసిగా ఒక పట్టుదలతో రావడానికి ప్రధానమైన కారణం ఏమై ఉంటుందంటారు? ఈసారి 2 పార్టీలు కూడా ఇదొక లైఫ్ అండ్ డెత్ సమస్యలాగా తీసుకొని వచ్చినాయండి ఎలక్షన్ని. అంటే మనం అంతగా చర్చించడం పద్ధతి కాదేమో కానీ జగన్ ఈసారి కనుక గెలవకపోతే, వైసీపీ రాకపోతే వైసీపీ పార్టీ ఉండదేమో అనే భయం ఒక పక్కన, తెలుగుదేశం రాకపోతే అరాచకాలు జరుగుతాయేమోనని ఇంకో పక్కన, ఇలాంటివి ఒక లేనిపోని ఆపోహలన్నీ కూడా ప్రజల్లోకి రాజకీయ పార్టీలే తీసుకెళ్ళటం వల్ల ప్రజల్లో ఒక కమిట్మెంట్ వచ్చింది. అంటే నేను ఎంచుకున్న పార్టీని నేను ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయాలి, ఎన్ని కష్టాలకైనా ఓర్చి నేను ఓటు వేసి రావాలి. అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశానికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. కానీ ఓటు వేయాలనే కమిట్మెంట్కి మటుకు తీసుకొచ్చారు. దాని ప్రభావమే ఇవాళ ఇంతమంది వచ్చి లైన్లో నిల్చొని ఓట్లు వేయటం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఓట్ల నుంచి రెస్పాన్స్ వస్తుందని అంచనా వేయలేకపోవటం వల్లనే ఎన్నికల కమిషన్ దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేయలేకపోయిందంటారా? కాదండి. అంటే ఇప్పుడు ఇంత వస్తారు రారు అనేది అక్కడికి వచ్చి చూసిన తర్వాత కానీ అర్థం కాదు. కానీ అసలు నీకు ఉదయం మాక్ పోలింగ్ అప్పుడే ఈవీఎంలు పనిచేయకపోతే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు? అది అక్కడ జరిగింది. నేను ఓటు వేసిన బూత్లో మాక్ పోలింగ్కి వచ్చిన ఓట్లు కౌంట్ చేయడానికి రావటం లేదు అసలు. అట్లాంటి పరిస్థితి దేనికి ఉంది? అది జనాన్ని చూసో లేకపోతే ఇంతమంది వస్తే విఫలమవటమో కాదు. ఇంతమంది వస్తే విఫలమవటం అనేది ఏంటంటే మంచినీళ్ళు పెట్టకపోవటమో లేకపోతే టెంట్లు వేయకపోవటమో ఇలాంటివి ఓకే, లేకపోతే సెక్యూరిటీ సరైనదిలే. కానీ అసలు ఈవీఎంలే పని చేయకపోతే దానికి జనంతో సంబంధం. ఆ యూత్ ఓటర్లు, ఇంత కొత్త ఓటర్లు కూడా దేనికి సంకేతము అని అనుకుంటున్నారు మీరు? జనరల్గా నా ఊహ అయితే యూత్ ఓటర్స్ ఒక సినిమా అట్రాక్షన్కో లేకపోతే
మన ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి పెన్షన్స్ వాళ్ళకి కూడా ఉపాధి కింద నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి ఇలాంటి వాటి మీద ఏమైనా అట్రాక్ట్ అయ్యారేమో అనేసి నా అభిప్రాయం. ఒకవేళ ఆ యూత్ ఓటింగ్ ఏదైనా ఉంటే అది జనసేనకు పడిందేమో అని కూడా నా అభిప్రాయం. బట్ ఐఎమ్ నాట్ షూర్. నా ఉద్దేశం అయితే మటుకు ఎక్కువ యూత్ జనసేన వైపు అట్రాక్ట్ అయ్యారేమో అని నాకు అనిపిస్తుంది. హింస ఇంత చోటు చేసుకోవటానికి నాకు తెలిసి పోలింగ్ రోజు హత్యలు జరగటం అనేది గత 2-3 సార్లుగా మనం చూడట్లేదు. ఈసారే మనం ఎదుర్కొన్నాము. ఇదే ఇప్పుడు ఈ పార్టీలు ఎంతగా హైప్ తీసుకొచ్చాయంటే ఈ ఎన్నికలకి ఇది ఒక లైఫ్ అండ్ డెత్ సమస్యలాగా తీసుకొచ్చాయి. తీసుకొచ్చేసరికి ఓటర్లలో కూడా ఆ టైపు భావన జీర్ణించుకుపోయింది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మనం ఎదురు తిరగాలి. అట్లనే సోషల్ మీడియా ప్రభావం ఈసారి చాలా ఉంది. అక్కడ ఒకటి జరిగింది అంటే ఇక్కడ ఇంకొకటి జరగాలి అనే థీరీలో ఇలాంటివి జరగటం వల్లనే ఇది హత్యల దాకా దారితీసింది. ఇది చాలా బాధాకరం. అసలు ఇలాంటివి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రోత్సహించద్దు. అది పైగా ఇంకొకటి కూడా చెప్తున్నానండి, నేను పార్టీ కార్యకర్తలు కూడా మీరు ఇలాంటి వాటికి స్పందించద్దండి. ఎందుకంటే అందరూ బాగానే ఉంటారు. మనకు ఏదైనా జరిగితే మన కుటుంబాలే నాశనం అవుతున్నాయి, మన కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. ఆ ఫ్యాక్షనిజం అనేది పోగొడదాం, ఫ్యాక్షనిజాన్ని అంతం చేద్దాం. కానీ ఇంకా మనం పార్టీలను నమ్ముకొని ఫ్యాక్షనిజం వైపు మళ్ళొద్దని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ అభిప్రాయాలు మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. ఇది ఈరోజు ఈ జరిగిన ఎన్నికల సరళిపైన నగర ప్రముఖుల్లో ఉన్న వివిధ రకాల నెలకొని ఉన్న అభిప్రాయాల్ని రామరాజు శ్రీనివాసరావు గారు కూడా మన ముందు ఉంచారు. ఇదే విధంగా మనం ఈ ఎన్నికల విశ్లేషణకు సంబంధించి కూడా మన ఎస్ఎల్జీ ప్రేక్షకుల కోసం ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు అందించాలని చెప్పి కూడా మేము నిర్ణయించుకున్నాం. నమస్కారం.